చూస్తున్న ఈ దృశ్యాలు ఎక్కడో అడవిలోవి కాదు. అభివృద్ధి చెందుతున్న సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని బిస్లరీ పరిశ్రమ ముందు జరుగుతున్న హృదయ విదారక ఘటన. ఆకలితో అలమటిస్తున్నా, అన్యాయాన్ని ఎదిరిస్తూ, ఏకంగా చెట్ల ఆకులను తింటూ కార్మికులు చేస్తున్న ఈ వినూత్న నిరసన ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. అక్రమంగా తొలగించిన తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ బిస్లరీ పరిశ్రమ కార్మికులు గత 23 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. అయితే యాజమాన్యం ఏమాత్రం కనికరం చూపకుండా మొండిగా వ్యవహరిస్తోంది. అంతేకాదు సమ్మె చేస్తున్నారనే నెపంతో గతంలో చేసిన పనికి ఇవ్వాల్సిన జీతాలను కూడా నిలిపివేసి కార్మికులను ఆకలి చావులకు నెట్టే ప్రయత్నం చేస్తోందని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా బిస్లరీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మాణిక్ తీవ్రంగా స్పందించారు. కార్మికుల శ్రమతో వేల కోట్లు గడిస్తున్న యాజమాన్యం ఇప్పుడు వారిని రోడ్డు పాలు చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్న కార్మికులను బెదిరించి, అక్కడి నుండి తరిమికొట్టేందుకు కుట్రలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలను కాలరాస్తున్న బిస్లరీ యాజమాన్యంపై కార్మిక శాఖ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, అక్రమంగా తొలగించిన కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని, లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రటరీ శేఖర్ రెడ్డి, రాజు, నాగరాజు, నవీన్, అజయ్, ప్రవీణ్, సతీష్ తదితర నాయకులు పాల్గొన్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. బిస్లరీ ఇంటర్నేషనల్ కంపెనీలో అక్రమంగా తొలగించిన కార్మికుల్ని తీసుకోవాలి అని, అట్లనే బిస్లరీ కార్మికులకు న్యాయం చేయాలి అని చెప్పేసి గత 23 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యాజమాన్యం పూర్తిగా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఈరోజు కార్మికుల యొక్క సమ్మెను విచ్ఛిన్నానికి కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికులు న్యాయమైన డిమాండ్లే అడుగుతూ ఉన్నారు. ఇవాళ కడుపు గాలి వాళ్ళ కార్మికులు వేతన ఒప్పందం చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇవి చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు. ఈ సౌకర్యాలు కల్పించవలసినటువంటి బాధ్యత ఇవాళ బిస్లరీ యాజమాన్యం ఉంది. ఈరోజు కార్మికుల యొక్క శ్రమతోని ఇవాళ పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్నటువంటి, వేల కోట్ల లాభాలు గడిస్తున్నటువంటి బిస్లరీ యాజమాన్యం వాళ్ళ కార్మికుల యొక్క సంక్షేమం కానీ, హక్కులు కానీ పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే 23 రోజులుగా కార్మికులు ఇవాళ సమ్మె చేస్తున్నా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ నిరసిస్తూ ఇవాళ కార్మికులు కూడా ఆకలితో అడ్డుపడిస్తున్నట్టుగా నిరసన తెలియజేస్తూ ఆకుల చుట్టూ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా బిస్లరీ యాజమాన్యానికి ఇవాళ జ్ఞానోదయం కలగాలి అని చెప్పేసి, బిస్లరీ కార్మికులకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఇవాళ సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.